రైట్, ఇక గోదావరి జలాలపైనే కేంద్రం డబుల్ గేమ్. పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు. పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్సులు ఇచ్చేలా పావులు. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్లు వెనక్కి. గోదావరి వరద జలాలు తరలిస్తే తమ వాటాను ఆపుకుంటున్నామని ఎగువ రాష్ట్రాలు వాటి లెక్కలు, ఎగువ రాష్ట్రాల వాటాలు తేలినప్పుడు ప్రాజెక్టు ఎట్లా సాధ్యమనే ప్రశ్నలు. ఇంటర్ స్టేట్ లొల్లి పెట్టి గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే కుట్ర దాగి ఉందనే ఆందోళన. ఇదే జరిగితే దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ ప్లాన్ అయితే చేస్తుందంట. గోదావరి జలాలపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతున్నది. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. పిఎన్ఎల్పిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా మీదికి ఓకే అంటూనే లోపల బుట్ట దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే ప్రాజెక్టు డిపిఆర్ను వెనక్కి పంపించిన కేంద్రం, పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదు చేసిన స్వయంగా సీఎం రేవంత్ లేఖలు రాసిన స్పందించకపోవడం, ఏపీని నిలువరించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వట్లేదని బయటకు చెప్తూనే లోపల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులకు కానిచ్చేందుకు వార్తలు వస్తున్నాయని, ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు క్లియరెన్స్లు ఇచ్చేందుకు హై లెవెల్లోనే పావులు కదుపుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా కనిపిస్తుంది. సో గోదావరి జలాలపైన కేంద్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సో పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు చేసి చాలా ఎలిగెన్సెస్ అయితే పెడుతున్నారు. సో మరి రేపు అసెంబ్లీ సమావేశాలు అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి జనవరి 2న. మరి ఏం మాట్లాడతారు ఏంటి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతారో, అధికార పక్షాలు ఏం మాట్లాడతారు, ముఖ్యంగా ఈ నదీ జలాలపైన అంశమే కీలకంగా మారబోతుంది. సో దీనిపైన పెద్ద ఎత్తున ఈ 2 రోజులు అంటే 2 తారీఖు 3 తారీఖు మొత్తం కూడా ఈ నీళ్లపైన చర్చ జరగబోతుంది. మరి ఎవరు మోసం చేసిరు, ఎవరు తప్పు చేసిరు అనే విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది అనేది అసెంబ్లీలో.